విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో అంటే స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి అసలు కారణాలు మాత్రం ఇది ప్రైవేటీకరణ చేసేటటువంటి భాగంలో ఉద్యోగుల్ని తీసేసినటువంటి క్రమంలో, సరిగ్గా దాని నిర్వహణ చేయనటువంటి క్రమంలో జరిగినటువంటిది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. ఎందుకనంటే మొత్తం మీరు ఇది మ్యాటర్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఉక్కులో ఉపద్రవం, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, భారీ పేలుడుతో ఎగిసిపడిన 150 టన్నుల ఉక్కు ద్రావణం, 1540 డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కు పడటంతో బొగ్గుల్లా మారిన మృతదేహాలు, 8 మంది కార్మికుల మరణం, 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి, దుర్మరణం 8 మంది కార్మికులు, మరో 6గురికి తీవ్ర గాయాలు, వాళ్ళు కూడా చావు బతుకుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిర్వహణలో నిర్లక్ష్యం. ప్రమాదం జరగొచ్చని హెచ్చరికలు పెడచెవిని పెట్టినటువంటి యాజమాన్యం, ఉద్యోగులు కార్మికుల సూచనలు పట్టించుకొని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కొంత నిర్వహణ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వటం, అనుభవం లేని సిబ్బందితో ప్రమాదాలు. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసాం. పార్టులుగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. 34 విభాగాలని ఆల్రెడీ ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నారు. అది కూడా పార్టులుగా చేసేసి చివరికి పూర్తిగా అన్ని రకాల పార్టులు అంటే దాన్ని ఒక 40 పార్ట్లు 50 పార్ట్లుగా డివైడ్ చేసి పార్టులుగా ప్రైవేటీకరణకి ఇవ్వబోతున్నారని చెప్పి మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. అదే ఈ ప్రమాదానికి కూడా కారణం.